ఈ అగ్ని లాంటి శ్రమల్లో బంగారం అవుతుంది ఎవరు? ఈ అగ్ని లాంటి శ్రమలు ఇప్పుడు ఎవరి వల్ల వస్తున్నాయి? వాడి వల్ల లాభం వస్తుందా, నష్టం వస్తుందా? సరిపోయింది. ప్రైజ్ ది లార్డ్. మనం శ్రమ వస్తే ఏమని ప్రార్థిస్తాం? తొలగించు ప్రభువా. ఎంత అమాయకంగా ప్రార్థిస్తున్నామంటే, శ్రమలు వచ్చినప్పుడు తొలగించు ప్రభువా అని అడగడం వల్ల నీ ధన్యతను పోగొట్టుకుంటున్నావు. వాస్తవానికి శ్రమలు వస్తే తొలగించు ప్రభువా అని అడగొద్దు. అది కూడా సాతానికి చాలా ఇష్టమైన ప్రార్థన. శ్రమలు వస్తే తొలగించు కాదు అడగాల్సింది, శ్రమలను గెలిచే ఓపికను, శక్తిని నాకు ఇవ్వు ప్రభువా అని అడగాలి. ప్రైజ్ ది లార్డ్. శ్రమలను ఎదిరించి పోరాడే శక్తిని, సామర్థ్యతని ఇవ్వమని అడగాలి. తల్లిదండ్రులారా, మీరు గాని శ్రమలను ఎదిరించి పోరాడే వాళ్ళైతే మిమ్మల్ని చూసి మీ పిల్లలు సైనికులైపోతారు. ఇక శ్రమలను చూసి వారు పిరికివారు గారు. అసలు విషయం ఏమిటంటే, మీరు శ్రమ పడుతూనే బ్రతుకుతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని స్థితిలో శ్రమలను మీరు ఇష్టంగా అనుభవించి పోరాడి గెలుస్తున్నారు. మీకు శ్రమలేమి కొత్త? మరలా ఎందుకు ఈ మరి పిచ్చి ఏడుపులు? శ్రమలు తీసే అంటే పిరికి వాళ్ళం అవుతున్నాం. శ్రమలను గెలిపించు ప్రభువా అని అడిగితే సైనికులం అవుతున్నాం. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? కీడు నుండి తప్పించమని అడగమంటుంది అంతే. శ్రమల నుండి తప్పించమని అడగొద్దు. అపవాది నుండి తప్పించమని అడగండి. ప్రమాదాల నుంచి తప్పించమని అడగండి. సమస్యల నుండి తప్పించమని అడగొద్దు. ఎందుకంటే శ్రమల వలన నీవు విరిగి నలుగుతావు. విరిగి నలిగిన హృదయము గల వారికి యెహోవా, ఎప్పుడైతే నువ్వు విరిగి నలుగుతావో ఆ రోజు నీ స్వభావం కూడా పనిచేయదు. మీకు తెలుసా, మనిషి గొప్పోడై మంచోడవ్వాలి అంటే విరిగి నలగాలి. మనం విరిగి నలిగిన కొద్దీ మన స్వభావం సమాధవుతూ ఉంటుంది. మనం విరిగి నలిగిన కొద్దీ మన స్పీడ్ తగ్గిపోతుంది. మనం విరిగి నలిగిన కొద్దీ మనకు అనుభవ జ్ఞానం పెరుగుతుంది. మనం విరిగి నలుగుతున్నా కొలది దేవుని చిత్తం చేయడానికి ఇష్టం పెరుగుతుంది. అదే విరిగి నలిగే అనుభవం లేకపోతే వాడు పిల్లకాయ స్వభావంతో విచ్చలవిడితనంగా వెళ్తాడు. అందుకే చూడండి, చాలా మంది సాక్ష్యాలు, ఒకప్పుడు మేము మీకంటే దుర్మార్గులం, దౌర్భాగ్యులం, మీకంటే పిచ్చిగా బతికాం, దేవుడు మమ్మల్ని కొన్ని దెబ్బలు కొట్టి సరిచేశాడు, అందుకే ఈరోజు మేము మంచిగా బ్రతుకుతున్నాం అని చెప్తారు. విరిగి నలిగితేనే ఒకడు భక్తుడు కాగలడు. విరిగి నలిగితేనే ఒకడు దేవుణ్ణి అర్థం చేసుకోగలడు. మన సొంత స్వభావం దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి పనికి రాదు. ఒకడు శిష్యుడైతే తప్ప దేవుణ్ణి నేర్చుకోలేడు. ఒకడు విరిగి నలిగితే తప్ప దేవుణ్ణి ధరించుకోలేడు. అది ఎప్పటికీ సాధ్యం కాదు. పరిశుద్ధాత్మ దేవుని నియమమేదో దానిని వెంబడించుట వలననే మనం పరలోకంలో అధిక మహిమలో ఉండుటకు దేవుని శక్తి పొందగలుగుతాం. పరిశుద్ధాత్మ దేవుని నియమము నువ్వు నీ కష్టాల గురించి ఏడిస్తే చెప్పడు. కష్టాలను ఎదిరిస్తా ప్రభు అంటే చెప్పడం ప్రారంభిస్తాడు. బైబిల్ ఆ మాట ఉంది తెలుసా? మనం క్రీస్తుతో శ్రమ పడితే వారసులం అవుతామంట. సుఖపడాలనుకుంటే దౌర్భాగ్యులం అయిపోతాం. చూస్తారు ఒకసారి రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ మాట. రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ మాట. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో శ్రమ పడిన ఎడల, అమ్మ మీరు ఏం చదువుతున్నారు అసలు? మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఏం పడిన ఎడల, అది సంగతి. ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. శ్రమ పడితే వారసులమా, సుఖపడితే వారసులమా? నువ్వు ఏమొద్దంటున్నావు అంటే ఏం వద్దని నువ్వు ఇండైరెక్ట్గా చెబుతున్నావు. వారసత్వం వద్దు అంటున్నావు. ఇప్పుడు చెప్పండి, శ్రమలు తీసే ప్రభు అని ఆరాధన చేస్తారా? అవును, శ్రమలు తీసేయమని ఆరాధన అంటే గుర్తుకొచ్చింది. అసలు ఆరాధనలో విజ్ఞాపనలు ఏంటండి? సార్వత్రిక సంఘం మేలుకోవాలి. ఆరాధనలో నీ ప్రార్థనలు ఏమిటి? ఆరాధనలో నీ ఏడుపులు ఏమిటి? ఆరాధనలో నీ విజ్ఞాపనలు ఏమిటి? ఆరాధనలో అప్పులు తీసే పెళ్లిళ్ళు చేయి ప్రభు అని అడగడం ఏమిటి? నా కొడుకు, నా కూతురు, నా అల్లుడు, గర్భఫలాలు, స్థలాలు, పొలాలు. ఆరాధనలో ఈ ఏడుపులు ఏమిటి? అసలు విజ్ఞాపనలో ఏడవాలి ఇవన్నీ. ఆరాధనలో కేవలం ఆయన్ని హెచ్చించాలి, ఆయన్ని గణపరచాలి, ఆయన కృపను పాడాలి, ఆయన సత్యమును పాడాలి. దేవదూతలే ఆశ్చర్యపడేటట్లు ఆయనకు కృతజ్ఞత అర్పణలు చేయాలి. ఆరాధన అంటే ఆయన్ని గణపరిచి హెచ్చించుట. నీ గురించి చెప్పుకునే టైం కాదు అది. అందుకే సంఘంలో ప్రతిదీ క్రమముగా జరిగి తీరాల్సిందే. మనమంతా కిచిడి చేసి పడేసాం. ఆరాధనలో విజ్ఞాపనలో ఆరాధన. ఏది స్తుతియో అర్థం కాదు, ఏది విజ్ఞాపనో అర్థం కావట్లేదు. మొత్తం మిక్స్ అయిపోతుంది. ఆరాధన దేవుణ్ణి గణపరిచే టైంలో ప్రభువా నా భర్తను మార్చు,
నా కొడుకును మార్చు, కుదిరితే అప్పులు కూడా తీసే ప్రభువా. ఎటుపోతుంది సమాజం? ఎటుపోతుంది క్రైస్తవ ఆరాధన విధానం? వద్దు, అలా చేయకండి. దేవుణ్ణి విజ్ఞాపనలు చేసి వేడుకునే సమయం ఒకటి ఉంటుంది. అప్పుడు మన కష్టాలు, బాధలు, ఇబ్బందులు అన్నీ చెప్పుకుందాం. కానీ ఆయన్ని ఆరాధించేటప్పుడు మాత్రం మనవేవీ రాకూడదు. ఆయన సత్యము, జ్ఞానము, కృప ఇవే పాడాలి. అందుకే భక్తుడు అంటాడు, నేను ఆయన కృపను గూర్చి పాడేదను, నేను ఆయన సత్యమును గూర్చి పాడేదను. పరలోక రాజ్యంలో యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని గాన ప్రతిగానములు. అక్కడ దేవదూతల వాళ్ళ బాధలు చెప్పుకుంటారు ఆరాధనలో. మనం చేసే పని ఏమిటండి మరి? అందుకే కొరింథీ సంఘంలో ఒక క్రమ వరుస కొనసాగడం మనం గమనిస్తుంటాం. ఒకదాని తర్వాత ఒకటి, ఒకరి తర్వాత ఒకరు, క్రమముగా, మర్యాదగా. దేవుని ప్రజ, ఆత్మదేవుని ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోండి. ఆరాధన అంటే ఆయన హెచ్చించుట, ఆయన్ని గణపరచుట మాత్రమే. ఆ సమయంలో మన గురించి మనం ఏడవకూడదంట. దేవుని చిత్తమేదో దాని గురించి మాత్రమే మొరపెట్టడం నేర్చుకోవాల్సిన టైం అది. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.